మొన్న ఒక వీడియో పెట్టా కదా! రిలేషన్‌షిప్‌లో గొడవ వచ్చినప్పుడు కోపంగా మాట్లాడితే ఫైట్ అయితది. ప్రేమగా మాట్లాడితే కన్సర్న్ అయితది అని చెప్పేసి ఒక చిన్న క్వెషన్ వచ్చింది. ఆ క్వెషన్ నేనేం నెగెటివ్‌గా ఫీల్ అవ్వలేదు. బట్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఆ సిట్యుయేషన్‌లో ఉంటే మీకు అర్థమైతది అని అన్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఆ సిట్యుయేషన్‌లో మన యాంగరు, మన ఇగో, మన హర్ట్ ఫీలింగ్స్ వల్ల ఆ టైంలో అలా రియాక్ట్ అవుతాం మనం. అది కూడా న్యాచురలే. ఎందుకంటే ఆ మొమెంట్‌లో మన మైండ్ అంతా ఎమోషన్‌తో నిండిపోతది. కానీ ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే అలాంటి విషయాలు ఎందుకు మళ్ళీ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి. ఏది రిలేషన్‌షిప్‌లో గొడవ పడొద్దు, ప్రేమగా మాట్లాడుకోండి, కలిసిపోతారు అని చెప్పేసి. అలాంటి మాటలు ఎందుకు మళ్ళీ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మనం వింటున్న ప్రతి మాట మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎక్కడో దగ్గర ఫీడ్ అయిపోతదనమాట. ఈరోజు మనం విన్న మాట రేపు గొడవ టైంలో గుర్తు రావచ్చనమాట. గొడవ ఎప్పుడు పెద్దదవుతది? మాట మాట రిప్లై ఇచ్చుకుంటే, మాట మాట పెంచుకుంటూ పోతే. అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కనీసం మనం కొంచెం సైలెంట్‌గా ఉంటే సిట్యుయేషన్ కామ్ అవుతది అని చెప్పేసి మైండ్ ఒక్కసారైనా ఆలోచింపజేస్తది. ఆ థాట్ నీకు ట్రిగ్గర్ అయితే గనక పెద్ద గొడవ కూడా చిన్నదిలాగా అనిపిస్తది. మనం చూడండి కోపమొస్తే ఏదేదో మాట్లాడేస్తాం. అసలు సంబంధం లేకుండా మాట్లాడేస్తాం. ఇది నా రియల్ ఎక్స్‌పీరియన్స్. అలాంటి టైంలో ఒక్కసారి ఆ థాట్ ట్రిగ్గర్ అయితే గనక మనం హార్ష్‌గా మాట్లాడే మాటలు బయటికి రాకుండా ఆపేస్తుంది. ఆ టైంలో మనకి రిలేషన్‌షిప్ ఇంప్రూవ్ అయినట్టే గదా! డ్యామేజ్ ఎక్కడవుతుంది? మనం ఏదైనా మాట్లాడితే వెంటనే సారీ చెప్పేస్తాం. కొంచెం రియలైజ్ అయిన తర్వాత. బట్ మాట్లాడిన మాటలైతే వాళ్ళ గుర్తుండిపోతాయి గదా! అట్లాగే. మనం మర్చిపోయి సారీ చెప్పినా కూడా వాళ్ళకి ట్రిగ్గర్ అవుతా ఉంటాయి అవి. ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం అనేది జస్ట్ మన మైండ్‌లో మంచి మాటలు ఫీడ్ చేయడం కోసమే. మీరు నా పాత వీడియోలు చూడండి. సబ్‌కాన్షియస్ మైండ్. సో, మన మైండ్‌కి మనం ఏది ఫీడ్ చేస్తామో ఏదో ఒక రోజు అదే యాక్షన్ రూపంలో ట్రిగ్గర్ అవుతుంది. అలాగే బయటకొస్తుందనమాట. అందుకే మనం ఫీడ్ చేసే ఏదో మంచి మాటలు ఫీడ్ చేసేసుకుందాం అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, రిలేషన్‌షిప్‌లో గెలవడం ఇంపార్టెంట్ కాదు. బాండ్ నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్.